దేవుడు మన జ్ఞాపకం చేస్తున్న అంశం ఏంటంటే, దేవుడు మహిమార్థమై పరలోకం ఎక్కడుంది అనే ఒక ప్రశ్న మీ ముందు తీసుకొస్తున్నాను. మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. పరలోకం ఎక్కడుందో తెలుసుకో, అది తెలియకపోతే అక్కడికి వెళ్ళాలని ఆశ కూడా కూడదు. అవునగా చెప్పండి. సిఎంఆర్ షాప్ ఎక్కడుందో అడ్రస్ తెలియకపోతే అక్కడికి వెళ్ళి నగ కొనుక్కోలేము, బట్టలు కొనుక్కోలేము. అవునగా చెప్పండి. అలాగే పరలోకం ఎక్కడుంది అనే విషయాన్ని మీ ముందు తీసుకొస్తున్నాను నేను. చెప్పండి, ఇప్పుడు మీరు ఎక్కడుంది చెప్పండి. ఇన్నాళ్ళుగా వాక్యం ఇస్తున్నారు కదా, పరలోకం ఎక్కడుంది తెలీదా? పరలోకం ఎక్కడుంది మీకు? ఎక్కడుంది? మనకు కనిపించేది మొదటి ఆకాశం, దాని తర్వాత 6 ఆకాశాలు ఉన్నాయి. 7వ ఆకాశము పరలోకము, దేవుని మహిమగల సింహాసనం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేను అంటాను, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏది? పరలోకము ఆకాశం పైన ఉందన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అది పరలోక దేవుని యొక్క నివాసం అని సంగతి అందరికీ తెలిసిన విషయమే. నేనంటాను, పరలోకం నీ ప్రవర్తనలో ఉందంటాను. దేవుని స్తోత్రం. సరే, పరలోకం ఎక్కడ ఉందంట? ఈ దినము సబ్జెక్ట్ అదే మంది, నీ ప్రవర్తనలో పరలోకం. ఈ దినం సబ్జెక్ట్ ఏంటి మనకి? నీ ప్రవర్తనలోనే పరలోకం. పరలోకం నిజంగానే పైన ఉంది, కానీ ఆ పరలోకానికి నువ్వు వెళ్ళాలన్నా, ఆ పరలోకం నీలోకి వచ్చి నువ్వు ఆనందించాలన్నా నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రవర్తన అంటే ఏంటి? ప్రవర్తన అంటే ఏంటో తెలుసుకోవాలి ముందు మనం కదా. ఆ ప్రవర్తన అంటే ఏంటో తెలుసుకుని ఆ ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా మార్చుకుంటే పరలోకంలో దేవుడు మనలోకి వస్తాడు, మనం పరలోకంలోకి వెళ్తాం కదా. మరి అది తెలుసుకోకపోతే వెళ్ళలేదు. ఏమండి? నీ ప్రవర్తనలోనే పరలోకం. ప్రవర్తన అంటే ఏంటంటే మారు మనసు. మీకు అర్థమవుతుందా? మారు మనసు కలిగి జీవించండి, మారు మనసు పొందండి, మార్పు చెందండి అంటుంటారు చాలా మంది. మారు మనసుకి రూపం ఉండదు. మనసు యొక్క రూపం ఎక్కడ కనబడుతుందంటే నీ ప్రవర్తనలో కనబడుతుంది. మీకు అర్థమవుతుందా? నీ మాటలో కనబడుతుంది, నీ క్రియల్లో కనబడుతుంది. నీ మనసులో ఉన్న ఆలోచనని, నీ మనసులో ఉన్న పగని, ద్వేషాన్ని నోటి మాటలతో ముందుకు బయటకు రప్పించి తర్వాత చేతులతో కత్తులతో పొడిచి ఆ పగ ద్వేషముని నువ్వు చూపిస్తావు. అప్పుడు నీ మనసు ఎక్కడ కనబడుతుంది. నీకు అర్థమైందా? దాన్ని మార్చుకోమంటాడు దేవుడు. దేన్ని మార్చుకోవాలన్నాడు? మారు మనసు అంటే అది బయటకు కనబడదు, కానీ కనబడుతుంది. నీ ప్రవర్తన అనేది నియమావళిలో కనబడుతుంది. మనసు ఎక్కడ కనబడుతుంది అంటే మన క్రియల్లోనే కనబడుతుంది కదా. మరి కాబట్టి మీరు మారు మనసు పొందాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? మీరు ప్రవర్తన విధానాన్ని మార్చుకోవాలి. కాబట్టి నీ ప్రవర్తనలోనే పరలోకం ఉంది. నువ్వు ఇచ్చే దానములో లేదు, కానుకలో లేదు, అర్పణలో లేదు. ఎందులో ఉంది పరలోకం? నీ ప్రవర్తన విషయంలో పరలోకం దాగుంది. నీ ప్రవర్తన మార్చుకోకపోతే నీ మారు మనసు అనేది లేదని ఖచ్చితంగా తెలుసుకో. ఒక క్రైస్తవురాలు ఒక బిందె నీళ్ళ కోసం బూతులు మాట్లాడుతుందంటే ఆవిడ ప్రవర్తన మారిందంటారా మారలేదంటారా? చెప్పండి. ఒక బిందె నీళ్ళ కోసం బూతులు మాట్లాడుతుంటే కొలయ దగ్గర క్రైస్తవురాలు ఆవిడ ప్రవర్తన మారిందా మారలేదా? మారలేదు. ఆ సంగతి మనకే కాదు, అన్యులకు కూడా తెలుస్తుంది అక్కడ. ఆమెతో వాళ్ళు కూడా. అవును కదండి. నిజంగా ఆవిడ మనసు మారుంటే, ప్రవర్తన మారుంటే నిజంగా ఆవిడ బిందె నీళ్ళు కోసం అక్కడ బూతులు మాట్లాడదు. కానీ 3 బిందెలు నష్టపోయి దేవుని ప్రేమను చూపించకుండా తిరిగి వచ్చి కష్టపడి వృద్ధులు చేసుకుంటారు. చెప్పండి. ఇలాగే ఎవరు చేయగలరంటే మారు మనసు కలిగిన వారు మాత్రమే చేయగలరు. వాళ్ళ ప్రవర్తన మార్చుకుని వారు ఉన్న స్థలంలో దేవుని మహిమపరచాలని నిబంధన చేసుకుని తీర్మానం తీసుకుని జీవించిన వారు మాత్రమే అలా చేయగలరు. అలాంటి వారిదే పరలోక రాజ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి? కాబట్టి నీ ప్రవర్తనలోనే పరలోకం ఉంది. నువ్వు ఇక్కడ పాటలు పాడేళ్ళి బయటకు వెళ్ళి కోపం ఎదుటి వాళ్ళని కించపరిచినప్పుడు ఆ యొక్క అగౌరవాన్ని భరించలేక, ఆ అపకీర్తిని భరించలేక పక్కన ఉన్న దగ్గర ఇగో వచ్చేసి నీకు నువ్వు బూతులు మాట్లాడితే ఇక్కడ పాటలు పాడడం అనవసరం. ఇక అర్థమవుతుందండి. మైక్లో కూడా పాటలు పాడడం అనవసరం. అలాగే చెప్పేసి వచ్చేవారి నుంచి మైక్లో పాటలు పాడడం మానేద్దాం అనుకుంటారు తప్ప క్రైస్తవులు ఆ విధానాన్ని మార్చుకుని పాడుదాం అనుకోవాలి. అలా అనుకుంటే పరలోకం నీదే. దేవుని స్తోత్రం కదా. మరి
కాబట్టి దేవుని స్థుతిలో నీ ప్రవర్తనలోనే పరలోకము దాగి ఉంది. దేవుని స్తోత్రం. ఆ విషయాన్ని చూపిస్తాను చూడండి. మనుషుల్లో కూడా మార్పును తీసుకురాగలం మనం మన ప్రవర్తన వల్ల. కాబట్టి చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం చూడండి. సామెతల గ్రంథము, పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన మన శత్రువులను సహా వారి మిత్రులుగా చేయను. చూసారా? ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు, అనగా ఇష్టమైనప్పుడు. ఒకరి ప్రవర్తన ఎవరికి ఇష్టపడాలంట? దేవుడికి ఇష్టకరంగా ఉండాలి. చాలామంది ప్రవర్తన ఎలా ఉంటుందంటే మనుషులకు ఇష్టకరంగా ఉంటుంది, యజమానులకు ఇష్టకరంగా ఉంటుంది, అధికారులకు ఇష్టకరంగా ఉంటుంది, దోషులుగా పనిచేసే వారికి. కాబట్టి లోకానికి ఇష్టకరంగా ఉంటారు. దాన్ని దేవుని దృష్టికి అయోగ్యంగా జీవిస్తారు. నువ్వు మనుషుల దృష్టికి నీ ప్రవర్తన ఇష్టకరంగా ఉన్నా, అధికారుల దృష్టికి నీ ప్రవర్తన ఇష్టకరంగా ఉన్నా, నువ్వు తప్పు చేస్తే నీ అధికారి ఏం చేస్తారు? ఉద్యోగం తీసేస్తారు. నీ ముందు నీ మనుషులు నీ ప్రవర్తన మంచిది ఎంచిన వాళ్ళు నిన్ను చెడ్డ చేసి వాళ్ళకి ఏదైనా నష్టం కలిగిస్తే నువ్వు మంచిదనం కాదని ప్రకటిస్తారు ప్రపంచం అంతా. అవును కదా? కాబట్టి వాళ్ళు నీకు ఏం చేయరు వాళ్ళకి ఇష్టకరంగా ప్రవర్తిస్తే. కొన్నిసార్లు మంచి అంటారు, కొన్నిసార్లు చెడ్డ అంటారు. కానీ దేవునికి ఇష్టకరంగా ప్రీతికరంగా నువ్వు ప్రవర్తిస్తే నీ శత్రువులు సహా మిత్రులుగా చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. అలాగే పరిశుద్ధ గ్రంథంలో అనుభవించిన వారు ఉన్నారు. కాబట్టి శత్రువులు సహా మిత్రులుగా చేస్తారు. చూడండి, దావీదు ఉన్నాడు. ఆయన ఏ చదువు చదువుకోలేదు, అంతకుముందు ఏ జ్ఞానం లేదేంటి. కానీ దేవుని దగ్గరికి వచ్చాక ఆయన ప్రవర్తన మార్చుకున్నాడు. ఏమండి? మార్చుకున్నాడు. తగ్గింపు శుద్ధం కలిగి జీవించాడు. లోకంలో అవమానం వచ్చినా దేవుడు స్తుతించాడు, అపకీర్తి వచ్చినా స్తుతించాడు, లోకంలో ఘనత వచ్చిన దేవుడు స్తుతిస్తూనే ఉన్నాడు. ఒకరోజు సౌలు 1000 కొద్ది, దావీదు 10,000 కొద్దిని గులియాతుకు సంబంధించినప్పుడు హెచ్చింపుగా ప్రజలు ఘనత తీసుకొచ్చినప్పుడు సౌలులో కుళ్ళు, కపటము, ద్వేషం పెరిగి ఎన్నోసార్లు సంపాదన ప్రయత్నం చేశాడు. సంపగలిగాడా? సంపలేదు. కారణం ఏంటి? దేవుని హస్తం దావీదు తోడుగా ఉంది. సాతాను మనసు సౌలులో ఉంది, దేవుని హస్తం దావీదు తోడుగా ఉంది. సాతాను ప్రేరేపించేవాడు చంపేమని, దేవుని హస్తం దావీదుని కాపాడుతూనే ఉంది. దేవుని స్తోత్రం. అలా జరగ ఒక రోజు దావీదు చేతికే సౌలు దొరికాడు లేదా? దొరికాడు. గాఢ నిద్రపోతున్నాడు. అతని పెద్దతన దగ్గర ఉంది, దిగేసి ఉంది, చేతికి దొరికాడు. దావీదు అనుసరులు కూడా చంపేస్తామని చెప్పారు. ఎవరిని? సౌల్ని. నీ శత్రువు దొరికాడు, మాకు ఇంతకాలం తరుగుతుంటే చంపేస్తాం. ఆయన ఏమన్నా తెలుసా? అతని గురించి అలాంటి దురాలోచన చేయడానికి అతను చంపుతామని మీకు అధికారులు ఇచ్చారు. ఎలాగే మాటలు మీరు పలుకుతున్నారు? అతను నాకంటే ముందు అభిషేకించినటువంటి మహారాజు, అతను యజమానుడు, అతని గురించి నీచంగా ఆలోచించే మనసు అధికారం మీకు ఎవరిచ్చారని చెప్పేసి వాళ్ళు గద్దించాడు. గద్దించిన తర్వాత ఈ గద్దింపు మాటలు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు గద్దిస్తున్నప్పుడు సౌలుకి తెలివి వస్తుంది. నిద్రలోంచి తెలుగుంటాడు. తెలుగుని ఆ మాటలు వింటాడు. ఆ స్వరాన్ని విని కనిపెట్టి దావీదా, నాయనా, ఇది నీ స్వరమేనా అంటాడు. అన్న తర్వాత దావీదు అంటాడు, రాజా, నా యజమానుడా, నీవు ఎవరిని చదువుతున్నావు తెలుసా? మిన్నెలు లాంటివంటి చదువుతున్నావు. ఏమండి? ఎలాంటినైనా మిన్నెలు నేను నీకంటే గొప్పవాడుగా తక్కువవాడు చదువుతున్నావు. గొప్పవాడు చదివితే మంచిదే. ఎంతగానో తగ్గించుకుని అక్కడ మాట్లాడినప్పుడు ఆయన ఉన్న పగ, ద్వేషము ఏమైపోయిందంటే అది అంతమైపోయింది, మారిపోయింది. దావీదా, నాయన, నిన్న నేను ఎంతవరకు హాని చేయాలని చూస్తాను. అయితే నీకు నేను అపకారం చేసినప్పుడు కూడా నాకు ఉపకారం చేసేటప్పుడు ఉపకార బుద్ధి నువ్వు తెలియజేశావు కాబట్టి నా ఆశీర్వాదాలు కూడా నీ మీదకి వచ్చింది కాక, నీ రాజ్యం నిత్యము నిలిచింది కాక, నీ సింహాసనం వేరొకరికి వెళ్ళకపోవును గాక, నీ వంశపాలి నీ రాజ్యము అధికారము నీ వంశంలో ఉండును గాక అని ఆశీర్వదించడం లేదా? అక్కడ ఏమైనా శత్రువు అప్పటికి మిత్రుడయ్యాడు లేదా? ఎందుచేతంటే ఆయన ద్వేషిస్తుంది, ద్వేషించలేదు కానీ ప్రేమించాడు కాబట్టి తన అనుసారం గద్దించాడు. మీకు ఎవరిలో ఆలోచనగా మనసు పుట్టించాడు.
ఇలాంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చిందన్నాడు. అవును కదా. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు, దేవునికి ప్రీతికరమైనప్పుడు వారి శత్రువులు సహా మిత్రులుగా చేసినా లేదా? చేసినండి. ఆఖరికి తను చేసిన కార్యం తన శిక్ష తప్పలేదు. తన కత్తి మీద తనిపడి చనిపోయాడు. కాబట్టి దావీదు మేలు పొందాడు లేదా? అన్నదమ్ములకి ఇష్టకరంగా లేడు, తండ్రికి ఇష్టకరంగా లేడు అన్నాడా? లేడండి. ఇంట్లో ఉన్నప్పుడు అందరూ కూడా చెదరించుకునేవారు, అసహించుకునేవారు, ఖాళీ చేసేవారు, గురువుల దగ్గర కాపులు చేసేవాడు అని చెప్పేసి, చిన్నవాడని చెప్పేసి. కానీ దేవుని దగ్గరకు వచ్చాక అతని ప్రవర్తన దేవుడికి నచ్చింది కనుక దేవుడు హెచ్చించాడు, శత్రువుని మిత్రుడిగా చేశాడు. ఆయన ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు, అనగా యేసు ప్రభువుకు ప్రీతికరమైనప్పుడు, దేవునికి ప్రీతికరమైనప్పుడు వాళ్ళ శత్రువులు సహా వారి మిత్రులుగా చేయని చెప్తున్నాడు. కాబట్టి యెషావు యాకోబు ఇంటి నుంచి వెళ్ళినప్పుడు ఇద్దరి మధ్య శత్రుత్వం ఉందా లేదా? ఉన్నదా లేదా? ఉందండి. కానీ మరి ఆయన మామ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రయాణంలో కూడా దేవుని భయభక్తులు కలిగి దేవుని చేత వాగ్దానం పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడు వాగ్దానం? ఒక రోజు రాత్రి చీకటి అయినప్పుడు అడవిలో పడుకున్నాడు, చెట్ల మధ్యన పడుకున్నాడు. చీకటి అంధకారం అక్కడ ఒక రాయి తీసుకుని బలిపీఠం పెట్టి ప్రార్థన చేస్తాడు. ఎవరు? యాకోబు. నేను ఒంటరి వాడిగా వెళ్తున్నాను ఆయన, నీవే నాకు ఆధారము, నేనేమో నన్ను తెలుసుకున్న దేవుడు ప్రభువా, నన్ను కాచి కాపాడి కృపలో భద్రించి సదుపృద్ధి చేసి నన్ను మరలా నా స్వజనుల యొద్దకు రప్పించిందంటే అప్పుడు వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఇదిగో మరలా నీ స్వజనుల యొద్దకు, నీ బంధువుల యొద్దకు నిన్ను చేరుస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని ఇప్పుడు బయట ఇల్లు అందరూ పట్టుకుని వెళ్తారు, వాళ్ళు పట్టుకుని వస్తున్నారు. చప్పటి బయటకు వచ్చారు. అలాగే దేవుడు ఏం చేశాడు? అభివృద్ధి చేశాడు. లాభాలను ఇంటికి పంపించాడు, అక్కడ అభివృద్ధి చేశాడు, భార్యలు ఇచ్చాడు. తిరుగు ప్రయాణం వచ్చుతున్నప్పుడు నిబంధన ఆ దేవుడు ఇచ్చిన వాగ్దానం పట్టుకుని వస్తున్నప్పుడు దారి మధ్యలో 7 మార్లు మోకరించి ప్రార్థన చేసినప్పుడు చంపుతానని కత్తులు పట్టుకుని సైన్యం పట్టుకున్నటువంటి యేషావు ఏం చేశాడు? ఆఖరి ప్రార్థన అయ్యేటికి ఆ స్థలంలో కౌగులించుకుని ఏం చేశాడు? ఏమైపోయాడు? ద్వేషము పగ విడిచిపెట్టి ప్రేమని పంచడం లేదా? ఆ స్థలం ఏంటో తెలుసు మీకు? యాకోబు యేషావులు కౌగులించుకుని ప్రేమ కన్నీరు కార్చి కలుసుకున్న స్థలము ఇప్పుడు యెరూషలేము ప్రార్థన మందిరం. చెప్పలు దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి ఒకరి ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనప్పుడు నీ శత్రువును సహా మిత్రుడిగా చేస్తాడు, నీ బ్రతుకంతటిని మారుస్తాడు. దావీదు బ్రతుకుని మార్చడం లేదా? దావీదు బ్రతుకు ఎలాంటి బ్రతుకు? గొర్రెల కాపరి బ్రతుకు. ఏమండి? ఒక ఆకర్షణ లేని బ్రతుకు, ఇతరులకు గొప్పతనం లేని బ్రతుకు. కానీ ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేసడం లేదా? ఆయన బ్రతుకును మార్చడం లేదా? మార్చాడండి. యాకోబు బ్రతుకును మార్చాడు, ఆశీర్వదించాడు. దేవాలయం నువ్వు నన్ను ఆశీర్వదిస్తాను కానీ నీ ఎదురు నేను వెళ్ళినప్పుడు ఆశీర్వదించాడు లేదా? గొప్పగా ఆశీర్వదించాడు యాకోబు. వారు మనసు ఇచ్చాడు, దైవాశీర్వాదం పొందుకుంటాడు. కాబట్టి నీ ప్రవర్తన ఎవరికి ఇష్టకరంగా ఉండాలి? దేవునికి ఇష్టకరంగా ఉండాలి. ఎందుకంటే నువ్వు దేవుని నమ్ముకున్నావు కనుక. మనుషులకి ఇష్టకరంగా ఉండకూడదు నీ ప్రవర్తన, వాళ్ళకి ఇష్టకరంగానే ఉండాలి. కానీ మరి ముఖ్యంగా దేవునికి ఇష్టకరంగా ఉండాలి. ఒకవేళ మనుషులకు ఇష్టకరంగా లేదంటే నీ ప్రవర్తన, నీకేమైనా దగ్గర ఆగుతారా? నీకేమైనా ఉపకారం చేస్తారా? చేయరు. వాళ్ళ ముందే అసలు చర్చించుకుంటామంటావు. మన కదండి. కాబట్టి వాళ్ళకి ఇష్టకరంగానే ఉంటావు, వాళ్ళకి మాత్రం ఇష్టకరంగానే ఉంటావు. లేకపోతే చేతంతరేంటి ఉపకారం చేయవు. దేవునికే ఇష్టకరంగా ఉండవు. కాబట్టి మన జీవితంలో మార్పుని అభివృద్ధిని చూడలేకపోతున్నాం, మారు మనసును పొందలేకపోతున్నాం. మన ప్రవర్తన మారకపోతే పరలోక రాజ్యానికి చేరం. దేవుని స్తోత్రం. మరొక విషయం చూపిస్తాను చూడండి మీకు. మన ప్రవర్తన మారాలంటే ఏం చేయాలి చెప్పండి? మన ప్రవర్తన మారాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మన పిల్లలు తప్పు చేస్తున్నారండి, సినిమాకి వెళ్ళారు, నర్సింగ్కి వెళ్తున్నారు. వాళ్ళ ప్రవర్తన మారాలంటే ఏం చేయాలి మనం చెప్పండి? మీరు చెప్పండి అమ్మా. పోనీ తెలుసా మీకు? మన పిల్లలు బాగా చదువుకోవాలంటే ఏం చేయాలి? బాగా డబ్బులు కూడా ఖర్చు పెట్టాలి, మంచి తిండి పెట్టాలి, మంచి వాహనాలు ఇవ్వాలి, మంచి బట్టలు ఇవ్వాలి, మంచిగా ఆ విద్య మీదకి వాళ్ళ దృష్టి మరలట్టుగా మనం వాళ్ళు ఆకర్షింప చేయాలి. అప్పుడు బాగా చదువుకుంటారు కదా. మన బిడ్డలు తప్పు చేస్తున్నారండి, వాళ్ళు ప్రవర్తన మారాలంటే ఏం చేయాలంటే మొట్టమొదటిగా రేయి మొదటి బిడ్డల కొరకు చేతులు ఎత్తి అంగలార్చాలి, ప్రార్థన చేయాలి.
రెండోది ఏం చేస్తే తప్పు చేసే వాళ్ళని వాళ్ళ నలుగురిలో గద్దించుకుంటారు. మీకు అర్థమవుతుందా? నీ పిల్లలైనా సంఘస్థులైనా ఎవరైనా సరే నలుగురిలోనూ ఏం చేయకూడదు, వాళ్ళ తప్పులు ఎంచకూడదు. ఎంచితే ఏమవుతుంది, మనిషికి ఈగో వస్తుంది రాదా? వస్తుంది రాదు చెప్పండి. మీరు అందరూ కూడా ఆ టైపే అనుకుంటారు, అది ఎవరు మాట్లాడలేదు. నలుగురిలోనూ పరుగు తీసేవాళ్ళు అనుకుంటారు మనుషులు. మాట్లాడాలి, చెప్పాలి. ఒక కుమారుని ఎదురు కుమారుని చిన్నప్పుడు గద్దిస్తే వాడు ఊరుకుంటాడు. నలుగురు మధ్య ఎవరిలో వచ్చే గద్దిస్తూ ఊరుకుంటాడా? వాడు ఏమవుతుందంటే నలుగురు కుర్రల మధ్య చెప్పేసింది కదా, మా అమ్మ సెక్రటరీకి వెళ్తున్నానని, పార్పరకి వెళ్తున్నానని చెప్పేసింది కదా, సినిమాకి వెళ్ళిపోతే చెప్పేసింది కదా. ఏమైపోతాడు వాడు? ఇంక భయపడ్డాడు, బరి తెగించి ముందుకెళ్ళిపోతాడు. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? చుట్టూ ఉన్న వాళ్ళు, ఒరే నీ తల్లి కదరా, నీ భక్తి లేదు కదా, మీ జీవిత విధానం లేదు కదా అని చెప్పడం. ఒరే ఏదో చేసేవాళ్ళ తెలిసి తెలియక అయితే మా మధ్య నీకు కించపరుస్తారు మీ అమ్మ, వాళ్ళ మాటలు ఉంటాయి. నేను అవమానపరుస్తుందా? ఒరే అలాంటిది ఏంటి, మీ అమ్మ చాలా మంచిదని చెప్పావు కదరా, ఇదేమైపోతుంది, ఇంకా అడబాసిపోతాడు. నువ్వు మొట్టమొదటి చేయవలసింది ఏంటి తెలుసా? నువ్వు నమ్మిన దేవుని దగ్గర నీ బిడ్డని సమర్పించి ప్రార్థన చేయాలి చేతులెత్తి. రెండోది, వాడు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు తనని ఎలాగిచ్చాడు కుమారుడు నీకు, ఈ రోజు ఈ చదువు ఎంతవరకు వచ్చింది, ఈ బట్టలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, తండ్రి కష్టార్జన ఎక్కడి నుంచి వస్తుంది, అసలు వాడిని ఎలా కన్నావు, ఎలాగ ప్రార్థన చేసుకున్నావు, మన మార్గం ఏంటో, మన పరిస్థితి ఏంటో ఒంటరిగా ఉన్నప్పుడు వాడికి తెలియచేయాలి. 1, 2, 3 సార్లు తెలిసిన తర్వాత వెళ్ళలేదనుకోండి, వాడు ఏం చేయాలి? ప్రార్థన చేయడమే మన పని. అంజలిగా సమర్పించి వదిలేడు. ఇంకా వాడు మార్పు చెందకపోతే ఎదురు శిక్షకు పడతాడు, అప్పుడైనా వస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నలుగురిలో ఎప్పుడు కూడా గద్దించుకుంటాడు. నువ్వు ఎంత గద్దించినా ఒంటరిగా పిలిచి గద్దించాలి. వాళ్ళలో మార్పును చూస్తాం. ఒకవేళ మారలేదనుకో, దానికి బాధ్యులు ఎవరు? వాళ్ళే. దానివల్ల నీకు మేలు ఉంటుంది, నీ మీద కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది. ఉదాహరణకు ఒక మాట చెప్తారు. మేమంటే ఇష్టం ఉన్నట్టు ఉంటారు, కానీ మనసేటిని మా మీదకి మేమంటే ఇష్టం ఉంటాం. మీకు తెలియదు అసలు. వాళ్ళ ఆరాధనకి రాకమానరు, వస్తారు. ఇష్టం ఉండదని ఎలా చెప్తారు పాస్టర్ గారు అంటారా? మేము ఏదైతే చేయొద్దంటే అదే చేస్తారు. అప్పుడు మేమంటే ఇష్టం ఉన్నట్టు లెక్క. దేవుడు ఏదైతే చేయొద్దంటే అదే చేస్తారు. సినిమాలు చూడకూడదంటే సినిమాలు చూస్తారు, సిగారు కలుగుతారు, సిగారు చూస్తారు. అప్పుడు మేమంటే ఇష్టం ఉన్నట్ట లెక్క లేదా? చెప్పండి. ఇష్టం లేదంటే మీరైనా సరే అలా చేస్తుంటే, మా పాస్టర్ గారు ఇష్టమని మనసులోనూ బయటకు చెప్తూ మనసులో అలా చేస్తే మీకు ఇష్టం లేనట్టే. దేవుడు అంటే నాకు చాలా ఇష్టమని చెప్తూ మీకు తీర్పు చేసుకుంటే ఇప్పుడు దేవుడు అంటే ఇష్టం లేనట్లేదు. అంతే కదా మరి? అవునగా చెప్పండి. నా భర్త అంటే నాకు చాలా ఇష్టం అన్నదానివి నీ భర్తను తగినట్టుగా జీవించాలి. నా కొడుకు అంటే నాకు చాలా ఇష్టం అన్నదానివి నీ కొడుకుని ఎలా మార్చుకోవాలో తెలుసుకోవాలి. వాడిని ఏ మాట చేత బాధపడుతున్నావో, ఏ మాట చేత బాగు చేయగలుగుతున్నావో తెలుసుకోవాలి. నీ జ్ఞానం లేకపోతే దేవుని దగ్గర అడగాలి. అవునా కదండి? అవునా కదా? అంతేగాని దేవుని పిల్లలారా, ఇప్పుడు మీరైనా చిన్న తప్పుదం చేసినప్పుడు వాళ్ళు ఉండగా అడిగామనుకోండి, అందరికీ అది తెలిసిపోయింది కదా, మేము అంటున్నాం సినిమాకి మన గణవాటిలో రమణాపురం అంతే. కాబట్టి మనకి తెలిసినా సరే తప్పిదంలో మరుగు చేసుకుని ప్రార్థన చేసి ఒంటరిగా పిలిచి మనం అడగాలి. వెళ్ళలేదనుకోండి అది కర్మ. అంతే కదా, మనం ఏం చేయగలం? దేవుని స్తోత్రం. కాబట్టి ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వారి శత్రువులను సామితులుగా చేస్తాడు. అయితే మన ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా మార్చబడాలంటే ఏం చేయాలి? మనం ఏదో చేయాలి కదా మరి. చూడండి, ఇప్పుడు బియ్యం అన్నంగా మారాలనుకోండి ఏం చేయాలి? కుమారి ఏం చేయాలి? బియ్యం అన్నంగా మారాలంటే ఏం చేయాలి? పొయ్యి మీద అట్లా ప్రార్థన చేస్తే మారుతాయా? ఏం చేయాలి? కడగాలి, నానబెట్టాలి, పొయ్యి అంటించాలి, దాంట్లో పెట్టాలి, మన చేతి మంటెట్టాలి, పొంగు రావాలి, అప్పుడు అన్నంగా మార్చబడతాయి. అలాగే నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా నువ్వు మార్చుకోవాలనుకుంటే నువ్వేం చేయాలో చెప్తున్నాడు. చూడండి అక్కడ సామెతల గ్రంథం 3వ అధ్యాయం. ఈ పాత్రను ఎలాగైతే బియ్యం పెట్టి పొయ్యి మీద పెట్టి మంట పెట్టి ఎన్ని కార్యక్రమాలు ఎలా చెప్తావో అక్కడ కూడా ఒక కార్యక్రమం చేయాలి. చూడండి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. నీ ప్రవర్తన అంతటి యందు కూడా ఆయన అధికారమును ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము. చూసారా? ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు
వాడి శత్రువులు సహా మిత్రులుగా చేస్తాడు. మార్పులేని నీ కుమారుడు మార్పు చెందినట్టుగా చేస్తాడు. నీ మాటకు లోబడినట్టుగా చేస్తాడు. మార్పులేని నీ భర్త నీ భక్తులకు వచ్చినట్టుగా చేస్తాడు దేవుడు. ఎప్పుడంటే మొట్టమొదటి నీ ప్రవర్తన నువ్వు నమ్మిన దేవునికి, నువ్వు ప్రార్థన చేస్తున్న దేవునికి ఇష్టకరమై ఉండాలి. అండర్లైన్ చేసుకోండి ఈ మాట నీ మనసులో. ఆయన ఇష్టకరంగా నువ్వు ఉండాలంటే నువ్వు ఆయన అధికారాన్ని లోబడాలి. కూలి పని చెప్పే రైతుకి అధికారాన్ని లోబడిపోయి ఆదివారం ఎక్కడ చూసి వెళ్ళిపోవడం కాదు. 6 రోజులు కూరవాడు 7 రోజులు చేతినే ఇస్తాడు అంటాడు అనుకోండి, అప్పుడు ఎవరు లోపడతాం మనం? ఎందుకంటే 6 రోజులు చేసుకోండి ఇవ్వకపోతే మనం ఒప్పుకుంటామా? తీసుకొచ్చి ఎక్కడ నిలబడతాం? కష్టపడ్డా నిలబడతాం. అవునగా చెప్పండి. ఎందుకు 6 రోజులు చేసుకున్న తర్వాత ఏమన్నా మీరు 6 రోజులు చేసుకున్న కూలి ఇవ్వకపోయినా పర్లేదు, ఈ రోజు నా దేవుడు అధికారం నాకు మీరు కాదు, ఆయన అధికారం లోబడి వెళ్ళాలి, నాకు ఎన్నో మేలు చేశాడు, మీరు ఇచ్చినా పర్లేదు ఇవ్వకపోయినా పర్లేదు అది వచ్చేసారు కానీ ఎవడ మానేస్తాడా? బాగుంటావు మానేత లోపం ఒప్పుకుంటుంది. మన వాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకోరు కదా. కాబట్టి నీ ప్రవర్తన దేవుడికి ఇష్టకరంగా ఉండాలంటే, నీ బిడ్డలను మార్చుకోగలిగే జ్ఞానం దేవుడు నీకు ఇవ్వాలంటే, నీ భర్తను మార్చుకునే ఆ యొక్క మనసుని, ఆ యొక్క ఆకర్షణని, ఆ యొక్క జ్ఞానమును, వాక్చాతుర్యమును, ఆ మైండ్ను, ఆ తలంపును దేవుడు నీకు ఇవ్వాలంటే మొట్టమొదటిగా నీ ప్రవర్తన అంతటి ఎందుకు కూడా దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. ఇప్పుడు చెప్పండి, మనకి ఎవరి అధికారం చెప్పండి? మన దేవుడే. మనకి భర్త ఎవరు? మన భర్తే. ఆయన్ని సృష్టించినటువంటి భర్త అయినాడు కాబట్టి భర్తలు లేని వాళ్ళు కూడా ఇప్పటికీ పోషిస్తూ అభివృద్ధి చేస్తూ ముందుకు నడిపిస్తూ వాళ్ళకి భర్తలు ఉన్న వారి జీవితాల కంటే వీళ్ళ జీవితాన్ని బాగు చేసి వీళ్ళని సాక్షిగా ఉంచి, అదిగో ఆ శారమ్మ చూడు, ఎవరు ఆ మరియమ్మ చూడు ఎంత హ్యాపీగా బతుకుతుందో అని బాధించబడే స్త్రీ ఈమె నిమిత్తం సాక్ష్యం చెప్పే భాగ్యాన్ని కలగజేస్తున్నాడు దేవుడు. లేదా దేవుడు చెప్పాలి, మీరు కలగజేస్తున్నాడు లేదా? కాబట్టి దేవుని ప్రియమైన సంగమ, నీ ప్రవర్తన అంతటి ఎందుకు ఎవరి అధికారం? దేవుని అధికారం. ఎక్కడ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అక్కడ దేవుడిని పక్షంగా నిలబడి ఉన్నాడు. ఆయన అధికారం ఏమన్నాడు? తలంపును కలిగి ఉన్నాడు. నీ పిల్లల ముందు మాట్లాడినా, నీ భర్త ముందు మాట్లాడినా, అన్యజనుల ముందు మాట్లాడినా, సంఘ సహోదరుల ముందు మాట్లాడినా, దైవజనుల ముందు మాట్లాడినా, నీకు అప్పించినటువంటి అధికారుల దగ్గరికి వచ్చి ఏదో నీకు చెప్తున్నా అక్కడ అధికారం అక్కడ కాదు, ఈయనే నీకు అధికారం. దేవుని స్తోత్రం. నీ ప్రవర్తన అంతటి ఎందుకు కూడా ఆయన అధికారాన్ని ఒప్పుకోను. అప్పుడు ఏం చెప్తున్నాడు? అప్పుడు ఆయన నీ త్రోవల్ని సరళం చేస్తాడు. అదే ఇప్పుడు నీ త్రోవ, నీ జీవిత విధానంలో నీ పిల్లలు అడ్డుబండగా ఉన్నారు, వాళ్ళు సరిలేదు. నీ భర్త అడ్డుబండగా ఉన్నాడు, సరిలేదు. త్రోవ అంటే జీవిత విధానం, నీ జీవితం సరిలేదు. దేవుడు సరళం చేయాలి. ఏ మనిషి సరళం చేయలేడు. దావీదు జీవితాన్ని ఎవరు సరళం చేశారు? చెప్పాలి ఏమ్మా, వినండి మీరు. దావీదు జీవితాన్ని ఎవరు సరళం చేశారు? దేవుడే. యాకోబు జీవితాన్ని ఎవరు సరళం చేశారు? దేవుడే. 12 సంవత్సరాలు రక్తస్రావంతో చనిపోవాల్సిన స్త్రీని ఆ జీవితాన్ని ఎవరు సరళం చేశారు? చేశారు దేవుడే కదా. మరి చనిపోయిన లాజరు జీవితాన్ని ఎవరు సరళం చేశారు? దేవుడే. భాషాంతరం దొరకాలని తప్పుదానేటువంటి స్త్రీని ఎవరు బ్రతికి సరళం చేశారు? దేవుడే. మరి ఈరోజు నీ త్రోవలు సరళం చేయాలి. నీ త్రోవలు అంటే ఏంటి? నీ సమస్యలు, నీ ఆర్థిక సమస్యలు, నీ అప్పులు, నీ బిడ్డల యొక్క జీవితాలు, నీ బిడ్డల యొక్క జీవిత విధానాలు, నీ భక్తి యొక్క జీవిత సమస్యలు కూడా ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. ఆయన నీ ప్రవర్తన అంతా ఎందుకు ఆయన అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన నీ త్రోవల్ని సరళం చేస్తారు. ఇంకా అర్థమైనట్టుగా చెప్తాను చూడండి. మీకు ఇప్పుడు ఒక రైతు నమ్మకంగా పనిచేస్తారు అనుకోండి. మీరు 50 ఎకరాలు ఆస్తుంది, ఆయనకి నమ్మకంగా పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా ఒక కాయ కూడా దొంగతనం చేయట్లేదు. మీకు కావాలంటే అడిగి తింటున్నారు. అడిగిన దానికంటే మీరు వెళ్ళినప్పటికంటే రెట్టింపు పంట పండిస్తున్నారు. అంతకుముందు 40 బస్తాలు పండేది ఎకరం, ఇప్పుడు 50 బస్తాలు మీరు ఇళ్ళకి పడుతుంది. చెట్లు అప్పటికి 5,000 కాయలే పడి ఇప్పుడు 15,000 కాయలు పడుతున్నాయి. అప్పుడు మీ మీద నమ్మకం పెరుగుతుందా పెరుగుతుందా? పెరుగుతుందండి, తప్పుగా పెరుగుతుంది. అప్పుడు ఒక 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత మీ అమ్మాయి పెళ్ళిడికి వచ్చి వివాహం తలపెట్టినప్పుడు ఆయనతో మాట్లాడతాను ఈ కష్టాన్ని చూసి, అయ్యా అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నాను, ఇంటి చేతులు ఏమీ లేదు అంటా కదా. అప్పుడు ఆయన ఏమంటాడు? చేతులు ఏమి లేవు, ఏం చేయమంటావు? ఇన్నాళ్ళు ఒక 4 కాయలు తీసుకుని 4 బత్తలు అంకేసుకోపోయావు అంటాడా? అంటో ఏమంటాడు? అమ్మా నువ్వు బాధపడకు, నువ్వు బాధపడాల్సిన పని
ఎంత ఖర్చు అవుతుందో చెప్పు, ఏమేం కావాలో చెప్పు, నేను ఇస్తాను. తర్వాత కొద్ది కొద్దిగా తీర్పుగారు అంటాడంట. అంటాడు, అబ్బాయి చదువు 10th అయిపోయింది, ఇంటర్లో పెట్టామనుకుంటున్నానంటే ఎంత అవుతుంది చెప్పు, పుస్తకాలు కట్టి తీసుకురంత చెప్పు, లేదా నన్ను ఏదైనా మంచి కాలేజీ మాట్లాడమంటావా అంటాడంట. ఎందుకు? నమ్మకంగా ఉన్నావు కనుక. ఆయన అధికారానికి నమ్మకంగా ఉన్నావు, ఆయన పొలాన్ని మంచిగా చూసుకున్నావు, అభివృద్ధి చేస్తావు కనుక నీకు ఏ కష్టం వచ్చినా ఆయనే చూసుకుంటాడు. అలాగే ఒక మామూలు మానవుడు నమ్మకంగా జీవిస్తే అలాగా నీ ఎట్లా కార్యం చేసినప్పుడు దేవుని దగ్గర నమ్మకంగా జీవిస్తే ఇంత కార్యం చేస్తాడు. చేస్తాడే చెప్పండి. మరి మనం నమ్మకంగా జీవిస్తున్నామా లేదా, దేవుని సన్ని అభివృద్ధి చేస్తున్నామా లేదా, మన హృదయంలో దేవుని వాక్యాన్ని అభివృద్ధి చేస్తున్నామా లేదా, ఈ సంవత్సరం మానుకున్నటువంటి ప్రవర్తన నియమావళి మళ్ళీ మొదలెడుతున్నామా, లేదా విడిచిపెట్టి కొత్త ప్రవర్తన విడిచిపెడుతున్నామా అనేటువంటి విషయాన్ని మన పరిధిలో తీసుకుంటే తప్పగా దేవుడు నేనున్నా నీతో అంటూ ఉత్తరం ఇస్తాడు. ఇస్తాడు ఇక్కడ. కను చూపు మహేరలోన ఏ ఆశలే నివేళ శృంగియున్న వేళ నేనున్నా నీతో అంటూ నా ఉత్తరమిచ్చాడు. నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. నేనున్నా నీతో అంటూ నా ఉత్తరమిచ్చాడు. ఏ ఆశ నీకు లేనప్పుడు, ఏ ఆధారం లేనప్పుడు దేవుడు ఉన్నానని నిలబడాలంటే నీ ప్రవర్తన అంతటి ఎందుకు నేను ఎందుకని ఒప్పుకోవాలి. అప్పుడు నీ త్రోవలు నేను సరళము చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఇంకేం చెప్తున్నాడా 7వ వచనం చూడండి. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనంలో విడిచిపెట్టుము, అప్పుడు నీ దేవునికి ఆలోచన నీ ఎముకలకు శత్రువు కలుగు. అదే నేను జ్ఞానిని కదా అనుకోవద్దు. దేవుడు నీకు ఎంత జ్ఞానం ఇచ్చినా, ఎన్ని పాడగలిగినా, ఎంతసేపు నువ్వు ప్రార్థన చేయగలిగినా, ఎంత నువ్వు ఓర్పు సమయం కలిగినా, ఇంక నువ్వు నేర్చుకోవాలని సంగతిని మాత్రం మర్చిపోవద్దు. నేను జ్ఞానం అనుకోవద్దు. ఏమోవాలి మనం దేవుని ఇంకను భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ఒకరి ప్రవర్తన మారాలంటే ఏం చేయాలి? ముందుగా చెడుతనాన్ని, చెడు మనసుని విడిచిపెట్టాలి. చెడు లోపల నుంచి నీ ప్రవర్తన మారదు. చెడుతనాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు నీ ఎముకలకు శత్రువు, నీ శరీరానికి ఆరోగ్యం. ఇది అబద్ధం అనేది చెప్పండి మీరు. మరి ఎందుకు మన ఎముకలు సొలుపులు వచ్చేస్తున్నాయి, మన నొడాలు పోటీ ఎందుకు వచ్చేస్తున్నాయి, మన శరీరం మొత్తమాటి కూడా రోగాల దగ్గర నింపబడుతుంది? నీ ప్రవర్తన మార్చుకోలేదని దీన్ని బట్టి అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. అర్థమవట్లేదా? ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి. ఒక ట్యాబ్లెట్ తెచ్చుకున్నాం చౌకర్ దగ్గర నుంచి, ఆ ట్యాబ్లెట్ జ్వరమో తగ్గలేదు, రొప్ప తగ్గలేదు, దగ్గు తగ్గలేదు, ఎక్కడ దగ్గర ఉండిపోయి ఇంకా అన్నట్ల కింద వచ్చేంత లోపల నుంచి. అప్పుడు ఏం చేస్తాం? ట్యాబ్లెట్ మారుతామా మారమా? లేదా అదే తెచ్చుకున్నావు నవ్వలేకుంటామా? అమ్మా మారుతామా మారమా? ఏం చేస్తాం? గన్నవరం వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రాయించుకుని ట్యాబ్లెట్ మార్చుకుని తెచ్చుకుంటాం. కారణం ఏంటి? ఇది చేంజ్ అవ్వలేదు కాబట్టి. అలాగే మన రోగములు మన ఒంటిలోకి రావు, మన ఎముకలకు సలుపు ఉండవు అని దేవుని వాక్యం చెప్తుంది. దేనివల్ల చెప్పండి. 1500 స్కానింగ్ తీయాలా? ఎంఆర్ఐ స్కాన్ 5000 తీయాలా? ఏం చేయాలి నువ్వు? ఇక్కడ యెహోవా యందు నీ దేవుని యందు నువ్వు భయభక్తులుగా జీవిస్తే చాలు. దీనికి ఏమన్నా స్కానర్ లాగా స్కానింగ్ చేసేలాగా 5000 పెట్టి స్కానింగ్ చేయాలా? కానుక ఏమన్నా ఇక్కడ నీ హృదయంతో నువ్వు ప్రశ్నించుకుని ఈ రోగం నాకు ఎందుకు వస్తుంది? నీకు సంగతి తెలుసా? ఇదివరకు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమ్మా ఏమైందంటే మనం చెప్పేవాడు, జ్వరం అవుతుందండి, దగ్గు అవుతుందండి, నొప్పి తగ్గట్లేదండి, నడుమంతా నొప్పిండంటే ఆ గుణాలు చెప్పగానే వాటి తాలూకా ట్యాబ్లెట్స్ రాసి ఇచ్చేసేవాడు. అవునా? అవునా చెప్పండి. తగ్గింది కదా, తగ్గేది. ఇప్పుడేం ట్యాబ్లెట్స్ రాసి వెళ్ళండి, ఈ మనసుని టెస్టులు పంపించి, స్కానింగ్కి టెస్టులు పంపించి మారిపోయింది. ట్రెండ్ ఎందుకు మారిపోయిందంటే
మనకి పరిశీలన చేసుకునే మనసు లేదు దేవుని దగ్గర. అందుకని ఆయన పరిశీలన చేస్తాడు మన రోగాలన్నీ కూడా. దేవుని స్తోత్రం. పరిశీలన చేసి ఏం చేస్తాడు? మందులు అయిపోతే 5,000 టెస్ట్లకి, ఆ తర్వాత మందులు 15,000 5,000, 5,000 ఈయన కొంత. దేవుని స్తోత్రం. మీకు ఎలా తెలిసింది? పాస్టర్ గారు కొంత తీసుకున్నాను అనుకున్నారు మీరు. మొన్నే 2 రోజుల క్రితం మా మేనడు బాగోకపోతే సూర్యప్రకాష్ గారికి 50 ఏళ్ళ నుంచి డాక్టర్. మాకు నేను వైజాగ్లో ఉన్నప్పటి నుంచి కూడా డాక్టర్ అయ్యాను. ఇప్పుడు ఆయన వయసు 65-70 ఏళ్ళు ఉంటాయి. టీబీ హాస్పిటల్లో తగినటువంటి ఆ యొక్క వ్యాధి, ఆ మందు వాళ్ళు ఇచ్చే తగ్గట్లేదు. అప్పుడు ఆ డాక్టర్ తీసుకెళ్తే ఆయన రాశాడు. మామూలుగా వెళ్తే 950 రూపాయలు చెప్పాడు. డాక్టర్ గారు సంతకం పెడితే 700 ఇచ్చింది. ఉందా? చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి, ఏమీ లేనివాడు అని చెప్తే డాక్టర్ గారు సంతకం పెట్టించామండి. 950 చెప్పండి, 700 ఇచ్చాడు. 200 తగ్గింది లేదా? మీరు అలా చూస్తారు. మరి దీన్ని బట్టి ఏమవుతుంది కదా? కాబట్టి మీరేం చేయండి? మీ ప్రవర్తన అంటే దేవునికి అధికారం ఒప్పుకోవాలి. యెహోవా బలి గుర్తులు చెడుతనాన్ని విడిచిపెట్టాడు. యాకోబు చెడుతనాన్ని విడిచిపెట్టాడు. దావీదు చెడుని విడిచిపెట్టాడు. అబ్రహాము చెడుని విడిచిపెట్టాడు. 12 సంవత్సరాల రక్తసంబంధ స్త్రీ కూడా నేను జ్ఞానిని కదా నన్ను తిరిగింది, ఎక్కడా కాపాడబడలేదు, ఎక్కడా ఆలోచన పొందుకోలేదు. నేను కాదు జ్ఞాని, ఆయనే అనంత జ్ఞాని, ఆయన దగ్గర ఉంది, భవిష్యత్తులో ఎతికింది, అక్కడ బాగుపడింది. అవునుగా చెప్పండి. మొట్టమొదటి ఏమైంది? బంధువులు ఎదిగింది, డబ్బులు ఎదిగింది, ధనాన్ని ఎదిగింది, డాక్టర్లు ఎదిగింది. ఎక్కడా నమ్మదే. కాబట్టి పిల్లగా చెడుతనాన్ని ఏమంటే ఎందుకు చెడుతనం విడిచిపెట్టుకున్నట్టు తెలుసు దేవుడు? చెడుతనం కానీ అంత చూడలేదండి. కీర్తన గ్రంథంలో ఉందా? ముందు గ్రంథంలో ఏముంది? చెడుతనంలో ఎంతో చోట్లేదు, డాంబికుల సందర్భంలో నిలవలేదు. ఖచ్చితంగా చెప్తుంటే చెడిపోయిన మనసు కలిగి దేవుని స్తుతించిన ఆరాధించిన ఆ ప్రార్థనకే ఉత్తరం రాదు, దేవుని సన్నిధికి వెళ్ళదు. ఈ చెడు అని అడ్డుగా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆయన అధికారాన్ని ఒప్పుకోరు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, పాస్పోర్ట్ చేయించినా, మెడికల్ చేయించినా, ఎక్కడికి వెళ్ళినా, ఓ ఊరు ప్రాంతం వీసా వెళ్తున్నా, ఎక్కడికి వెళ్ళినా ముందు దేవుని సన్నిధికి రావాలి, వచ్చి ఇక్కడ ప్రార్థన చేయించుకోవాలి. ఇది అర్థమవుతుందండి. అప్పుడు నువ్వు ఏ పని చేయి, చేను ఊడ్చినా, తోట తీసుకున్నా, ఏది చేసినా సరే దేవుని, అది విశ్వాసం, అది భక్తి. చెడుతనాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు నేను ఎముకలు సొంతం శరీరానికి నేను జ్ఞానిని కదా అనుకోడు. హల్లెలూయా. ఇప్పుడు మనకు అర్థమైందా? మన ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా ప్రీతికరంగా ఉండాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. రెండోది ఏం చేయాలి? దేవుని యొక్క భయము భక్తి కలిగి ఉండాలి. బయటలో కూడా ఎక్కడెట్టింది? గుడ్డ ఎక్కడెట్టింది? అమ్మా ఇక్కడ తిన్నది మేత అంతానే, ఎక్కడెట్టింది? గుడ్డెట్టుకెళ్ళి బజార్లో చూసారా? అలాగే బయట విశ్వాసాలు ఏం చేస్తారు చెప్పండి. వాళ్ళు బూతులు మాట్లాడతారు, సినిమాలకు వెళ్తారు, సిగార్లకు వెళ్తారు, సీరియల్ చూస్తారు, కొట్లాడుకుంటారు, గొడవలాడుకుంటారు, ఎక్కడ చాలా కొట్టించుకుంటారు, నడవలు జారిపోతాయి. ఏమంటే బండి మీద పడిపోయి ప్రార్థన చేయడం పాస్తారంటారు. అర్థమవుతుందా? ఇలాంటి పరిస్థితులు క్రైస్తవుల్లో కూడా ఉన్నాయి. మీరే కాదు, చాలా మంచోళ్ళు. ఒకవేళ మీరు అట్టుకున్నారంటే మార్చుకోండి. నాలుగు అట్టుకుని నేను మార్చుకుంటాను. లేకపోతే నేను నిలబడి చెప్పను. ఈ చేతులు కాళ్ళు ఒకరు పోతాయి, 10 నిమిషాలు నిలబడితే. దేవుని స్తోత్రం కదా. మనసు ఉందండి. ఆయన పాత్ర ఇష్టకరంగా ఉన్నప్పుడే ఆయన వాడుకుంటాడు. మనమంతే కదా. చిల్లడిపోయిన పాత్రతో నీళ్ళెట్టుకెళ్తాడు కొలైకి వచ్చి, ఈ లోపల కూడా గుండెలు పట్టేస్తారు ఎవరు. మనకే చెప్పండి. ఆ మంచి పాత్రనే వాడుకుంటాం మనం కూడా. ఆయన కూడా అంతే. దేవుని స్తోత్రం. కాబట్టి యెహోవాకు మన ప్రవర్తన ప్రీతికరం అవ్వాలంటే మనం మొట్టమొదటిగా మన ప్రవర్తన అంతటి ఎందుకు నేను అధికారానికి ఒప్పుకోవాలి. ఆయన ఇది భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడు ఏ రోగం నిలబడలేదు. దేవునికి మహిమ కలుగుతుంది. దావీదు ఎక్కడైనా రోగంతో బాధపడినట్టు ఉందో చెప్పండి? ఆఖరి దినాలు కూడా సంతోషంగా చనిపోయాడు. అవునుగా చెప్పండి. అసలు దేవునితో గూటు ఉసుకుపోయినట్టు పొడిచిందండి యాకోబుని. ఆయన తర్వాత నొప్పి ఉందా? చట్టసరిపోతుంది నొప్పి ఉందా? మరి మనకి ఆయనకు ఉందా? లేదు. ఏ దూత అయితే గూటు వస్తున్నట్టు విశ్వాసాన్ని పరీక్షించిన పురుషులతో మోకరించి తెచ్చినప్పటికీ ఆ దూతను పంపిన దేవుడు అతన్ని బలపరిచాడు. అతను ఎముకలు సత్తు కలుగజేశాడు. ఆ జాయింట్ కూడా సత్తుపరిచాడు. దేవునికి భయం కలుగుతుంది. హల్లెలూయా. ఒకసారి స్వస్థత పొందుకున్న వారు మరలా రోగానికి అప్పగింపబడినట్టు పరిశుద్ధ గ్రంథం ఎక్కడ ఉందా? ఎక్కడ లేదు.
ఎందుకంటే వారు ఆయన మాటకు లోబడ్డారు, ఆయన మాట ప్రకారంగా జీవించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. సామెతల గ్రంథం. న్యాయం తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తన ఆయన కాచును. చూసారా? న్యాయం తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తన ఆయన కాచును. చూసారా? మన ప్రవర్తన మనం కాచుకోవడం మన చేతుల్లో లేదండి. మన ఆలోచన మనం అదుపు చేసుకోవడం మన చేతుల్లో లేదు. దాన్ని ఎవరు కాయాలి? న్యాయం తప్పుకోకుండా ఆయన కనిపెడతాడు నిన్ను. నీ ప్రవర్తన ఆయనే కాస్తాడట. ఆయన ఏం చేస్తాడు? నువ్వు నిబంధన చేసుకున్నప్పుడు, ఆయన అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు, ఇద్దరు నుంచి నీ అధికారాన్ని ఒప్పుకుంటారు ప్రభు. నా నోటి మాట, నా తలపుల ఆలోచనలు నీకు ఇష్టకరంగా ఉన్నట్లుగా మర్చుకుంటాను కదా ప్రభు. మొట్టమొదటిగా మేము పొద్దున్నే చేసిన ప్రార్థన అదే. మాకు మొట్టమొదటి మాట మా నోట్లోంచి వచ్చేది ఏంటి తెలుసా? స్తోత్రాలు స్తుతులు చెల్లించి ఈ దినమంతా కూడా మా నోటి మాటలు, మా యొక్క ఆలోచన విధానం, మా దృష్టి ఆలోచన సమస్తము కూడా నీ దృష్టికి అంగీకారంలో ఉన్నట్లుగా చేసుకోండి ప్రభు. ఎవరు మమ్మల్ని బాధించినా తిరిగి బాధించినట్లుగా మేము అనుగుణంగా మా నోటిని అదుపు చేయండి తండ్రి. ఈ దినమంతా మమ్మల్ని పెంచండి, పోషించండి, సంరక్షించండి, కాపాడండి, కృపలో భద్రం చేయండి. ఆయన ఈ నీతి తగినట్టుగా జీవించే జీవిత విధానాన్ని ఇద్దరు మాకు దయచేయండి. మీ చిత్రమే పట్ల జరిగించిన ప్రార్థన స్టార్ట్ చేద్దాం. దేవుడికి మహిమ కలుగుగా. అడగాలని కూడా మనం అడగకపోతే మనల్ని దేవుడు కాయడు. ఆయన ఏమంటాడు? ఆయన నీ ప్రవర్తన కాచును, ఆయన నీ కనిపెట్టును. నువ్వు ఎవరు కనిపెట్టింది అనుకుంటావేమో, నువ్వు ఏ స్థలంలో ఉన్నావో, ఎక్కడేం చేస్తున్నావో, ఎక్కడేం మాట్లాడుతున్నావో, పనిలో ఏం మాట్లాడుతున్నావో, సంతృప్తి అనుకుంటున్నావో, ఎవరు కనిపెట్టినప్పుడు నీ ప్రవర్తన అంతటి ఎందుకు నేను కనిపెడుతున్నాండి. అందుకని నేను అంటాడు, న్యాయం తప్పు కూడా నిన్ను కనిపెడతాడండి. ఎస్, ఒక భక్తుడిగా చూసుకుంటాడంటే యోబు వలె తన భక్తిని కాపాడుకున్నాడంటే ఎవరు ఇస్తారు కంచానికి? దేవుడు కంచేయలేదా? వేశాడు. తన హృదయం చుట్టూ వేసాడు, మనసు చుట్టూ వేసాడు, ఆయన చుట్టూ కూడా వేసాడు, కుటుంబం చుట్టూ కూడా వేసాడు. ఆ కంచె ఒక రోజు తీసేస్తే మరలా ఏమైంది? ఫలమంతా కూడా వచ్చింది. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లలు ఆయన చెప్తాడు కదా, తన ప్రవర్తన, తన భక్తుల ప్రవర్తన ఆయన కాచు. ఎప్పుడు కాస్తానికి దేవుడు మన ప్రవర్తన గురించి మనం ప్రార్థన చేసుకోవాలి. మన చెడిపోయిన ఆలోచన గురించి ప్రార్థన చేసుకోవాలి. మన మనసు గురించి ఆలోచన చేసుకోవాలి. మన బిడ్డల గురించి ప్రార్థన చేయాలి. వారి చెడు తలపులు ఆలోచనలు ఉంటే ఆలోచనలు, తలపులు, ఆ క్రియలు కూడా ప్రార్థనలో పెట్టాలి. ఈ వ్యసనం కలిగి ఉన్నాడు ఆయన. దైవజనం కూడా చెప్పాలి, ఈ వ్యసనంలో పాడైపోతుంది నా కొడుకు, నా కుమార్తెగా ఈ విధంగా పాడైపోతుంది, నా మాట వింటలేదండి అయ్యారు, ప్రార్థన చేసింది. దైవజనం కూడా చెప్పాలి. అబ్రహాము తెలుసుకున్నాడు కాబట్టి అబ్రహాము ప్రార్థన చేస్తే లోతు చెడు ప్రవర్తనలో చెడిపోయిన మనుషుల మధ్య కుటుంబం అంత ఉంటే అబ్రహాము మరొకటి దేవుడు మనం తప్పించడం లేదా? అలాగే దైవజనులు చెప్పినప్పుడు తప్పక నీ ప్రార్థన, దైవజనుల ప్రార్థన దేవుడు విని నీ పిల్లల్ని మహిమకరంగా, ఆయన మహిమకరంగా మార్చుకుంటాడు, ఆయన మహిమాత్మై వాడుకుంటాడు, నీ కుటుంబాన్ని పాల్పడిగా చూసుకుంటాడు. దేవునికి మహిమ కలుగుగా. మన ప్రవర్తన ఆయన కాస్తాడంట. ఆయన కాయాలి. ఆయన కాయకపోతే మనం ఆయన ఇష్టంగా జీవించలేము. ఎందుకంటే అపవాది ఎప్పుడు కూడా మనల్ని ఆ ప్రవర్తన చెడిపోయాలని, ఆలోచన దాన్ని చెడిపోయాలని, ఆ మనసును చెడిపోయాలని, ఆ భక్తి నుంచి వేరు చేయాలని వాడి ఇష్టాలు కూడా అనేకమైన బాణాలు వేస్తుంటాడు. తెలుసా మీకు? ఒకడు మంచిగా జీవిస్తే, ఒక కుర్రోడు మంచిగా ఉంటే ఈ లోకం ఒప్పుకోలేదు. కుర్రోడు పాటు చేసేందుకు తీసుకెళ్ళి చెడిపోయిన వాళ్ళు ఏం కాదురా అంటారు. ముందు ఫ్లెక్స్ ఫోటోతో తీసుకెళ్తారు, తర్వాత ఫ్రెండ్షిప్ ఫోటోతో తీసుకెళ్తారు, తర్వాత బాధ నీళ్ళు తాగడానికి, తర్వాత ఏంటంటే రైట్ని రబ్బాయి ఐస్ క్రీమ్లు, ఇంకా ఈ బర్గర్లు, తర్వాత బర్గర్లు తీసుకెళ్తారు. ఆ తర్వాత డ్రింక్, తర్వాత బీరు, తర్వాత పార్టీలు, తర్వాత ఏమొచ్చి ఏంటి క్యాటరింగ్ సర్వీసింగ్కి డబ్బులు సంపాదించుకుంటారు. అక్కడికి వెళ్ళిపోతాడు. ఆ పార్టీలో ఎవరైనా తాగేసి ఉంటుంది, ఎలా ఉంటుందో చూస్తారు కొంచెం. లేదా ఒక పుట్టినరోజు పార్టీలు పిలుస్తారు, అలా ఆ పుట్టినరోజు పార్టీలో చెప్పేస్తారు. దేవుని స్తోత్రం. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, అందరికీ తెలిసిన విషయాలు. అయినా దేవుడు మనలో మాట్లాడుతుంటే ఇంటి క్రియలు లోకంలో ఉన్నాయి కనుక లోకము మనకు వేరుగా ఉండాలి, లోకంతో సిలువ వేయబడాలి, లోకం మనలో సిలువ వేయబడాలి. అంటే లోకంలో మనం చనిపోవాలి, మనలో లోకం కూడా చనిపోవాలి. దేవుని స్తోత్రం. చనిపోయిన వాడు ఏమైనా అనుభవిస్తాడా?
అనుభవించింది. ఏదైనా కావాలని కోరుకుంటాడా? దేవుని స్తోత్రం. తన భక్తుల ప్రవర్తన, ఎవరి ప్రవర్తన కాపాడలేదు కదా, భక్తిహీన ప్రవర్తన కాపాడాయన. తన భక్తుల ప్రవర్తన మాత్రమే కాస్తాడట, కాపుదలుస్తాడు. మనం భక్తి చేస్తే ఆ భక్తిని బట్టి మన ప్రవర్తనని, మన బ్రతుకుని, మన జీవితాన్ని దేవుడు కాపుదలు భద్రతిస్తాడు. ఎవరి చేతులు నష్టపోవు, ఎవరు నీ పిల్లల్ని హాని చేయదు. మరొక మాట చూపిస్తాను చూడండి. కీర్తన గ్రంథం 5:4 మొట్టమొదటి ఉంటుంది. 5వ కీర్తన 4వ వచనం చూడండి. అక్కడ ఉంది మంచి మాట. దేవుని ఎలా భయభక్తులు కలిగి ఉండాలంటే, ఆయనే మన ప్రవర్తన కాపాడాలంటే స్త్రీలుగా అదంటే చూసారా, నువ్వు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కాదు, చెడుతనం యొక్క అదే. ఆయన దుష్టత్వం చూసి ఆనందించే దేవుడు కాదు. దేని చూసి ఆనందించే దేవుడు? దేని చూసి ఆనందించే దేవుడు చెప్పండి? నీ నీతిని బట్టి ఆనందించే దేవుడు, నీ భక్తిని బట్టి ఆనందించే దేవుడు, నీ ప్రవర్తన బట్టి ఆనందించే దేవుడు. ప్రీతికరం అవ్వాలంటే, ఇష్టం అవ్వాలంటే నీ ప్రవర్తన, నీ భక్తి, నీ ప్రార్థన కూడా. చెడుతనం అది చూడలేదంట. చెడిపోయిన మనసు కలిగి, కపటము కలిగి, ద్వేషము కలిగి, బూతులు కలిగి, కాడే ఇంకా ఆచారాలు కలిగి, మూల రాళ్ళెట్టి, నీళ్ళెట్టి, ఆళ్ళ పాదాలు ఏళ్ళ పాదాలు కడిగి విగ్రహాలను చేసి ఇక్కడికి వచ్చి కూర్చుంటే నీ బ్రతుకు మారదు. సిలువ వేసుకుంటా పెద్దదే. చాలా మంది ఈ శ్రమకాలంలో సిలువలు వేసుకుని వెళ్ళిపోతుంటారు. ఈ మధ్య మాలలు వచ్చేసాయి మనకు కదలండి. ఆ భక్తికి మాలలు వచ్చేసాయి. వాళ్ళు వైట్ బట్టలు వేసుకోవడం, లేకపోతే దండలు వేసుకోవడం, ఇవన్నీ వేసుకోవడం, చేసుకోవడం, వెళ్ళిపోతున్నారు. అవును కదా? ఏం చెప్తుండే దేవుడు? సిలువ ఎక్కడ ఉండాలి మనకి? అసలు సిలువ దేవుడా కాదా చెప్పండి. సిలువ దేవుడా కాదా చెప్పండి. సిలువ దేవుడా, యేసు ప్రభు దేవుడా? సిలువ దేవుడా, యేసు ప్రభు దేవుడా? యేసు ప్రభువే దేవుడు. మరి సిలువను ఎందుకు ఆనందిస్తున్నారు? తప్పు కదా అది? తప్పే కదా? చెప్పడం పర్లేదు. తప్పని నోరి ప్రజలతో నరకానికి పోతారు మీరు. దేవుని స్తోత్రం. సిలువను ఎందుకు ఆనందిస్తున్నారంటే వినండి, సిలువకు విలువ ఎంత వచ్చిందంటే యేసు ప్రభు దాని మీద ఉండి అర్పణ చేసిన కానీ ప్రాణమున్న జీవము దాని విలువ తెచ్చింది ఆ కర్రకి. ఇవాళ నేను పాస్టర్ గారంటే సేవకుడని జనులు గుర్తించి పిలుస్తున్నారంటే, ఇంతమంది ఇక్కడ మీరు దేవుని దగ్గరకు ఉంచి వాక్యం వరకు వచ్చున్నారంటే, ఆయన నాలో ఉండి మాట్లాడుతున్న విధానాన్ని బట్టి, నాలో ఉండి ఆయన నామాన్ని మైపోతున్న విధానం బట్టి నాకు విలువ తప్ప లేకపోతే నాకేమి విలువ? విలువలేని నా జీవితాన్ని విలువగా మార్చు. నాకెక్కడిది విలువ? లోకంలో ఎమ్మెల్యే దగ్గర జీవించారు, రౌడీల దగ్గర బ్రతికారు, 2 జేబులుంటే డబ్బే, మంట చేయలేసుకున్నవాడిని, బంగారం నాతో ఉండేది, ఎక్కడా విలువ లేదు. అది నా మరణాన్ని సూచించింది. దేవుడు నాకు జీవాన్ని చూపించాడు. హల్లెలూయా. ఎక్కడ విలువ సిలువకి? అందుకనే భక్తి ఏమంటుంది సార్, గుడిలో కంటే సిలువా, నీ మెడలో కంటే సిలువా, బ్రతుకులో ఉంటే విలువ, నీ బ్రతుకునే కదే విలువ. గుడిలో కంటే సిలువా,
గుడిలో కట్టే సిలువ, నీ మెడలో కట్టే సిలువ. సిలువ ఎక్కడ ఉండాలి? నీ బ్రతుకులో ఉండాలి. నీలో యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు కనుక మరలా ఆయన చనిపోయే క్రియలు చేయను. ఆయన సజీవుడు కనుక మృతుల కార్యములు చేయను, భక్తియుల కార్యములు చేయను, చెడిపోయిన మనసు కలిగి ఉండను. నా ప్రవర్తన అంతా నేను దాని అధికారాన్ని ఒప్పుకుంటాను. ఆయన ప్రీతికరమైనటువంటి ప్రవర్తన కలిగి జీవిస్తున్నాను. ఆయన ప్రియమైన కుమారుడు నేను ముద్ర వేయబడతాను. బలా నమ్మకమైన మంచి దాసురాలని నా దేవుని చేత పిలిపించుకుంటాను. మనుషులు నాకు ఎవరు గొప్ప చేయకపోయినా పర్లేదు, నన్ను గణపరచకపోయినా పర్లేదు, కానీ నా దేవుని యొక్క కీర్తి నేను ఎప్పుడు పాడు చేసుకోను అని ఒక నిర్ణయం. చెడుతనానికి అర్థం చెట్లు ఉంది కదా. మీరు ఎందుకంటే శ్రమలు పడుతున్నారు చూస్తారా? చెడు తీసుకెళ్ళి ఎంత కాలమైనా సరే చెడుకైనంత చోటు ఎంత పాత కూడా ఇష్టపడతారు. నేను ఏ చెడుతో దేవునికి ఇష్టం లేదు ఏదో ఒకసారి ఆలోచించి పరీక్షించుకో, పరిశీలన చేసుకో. ఆఖరిగా ఒక మాట చూపిస్తాను చూడండి. సామెతలు 16 పరిశీలన చేసుకో. ఇప్పటికైనా నిశ్చిత, ఇప్పటికైనా ఆలోచించు. ఒక్క నిమిషం. 16-17 సామెతలు చూడండి. చెడుతనం విడిచినట్టు యథార్థవంతుడు రాజ్యమార్గము, తన ప్రవర్తన కనిపెట్టుకున్నవాడు తన ప్రాణమును కాపాడుకును. ఇప్పుడు ఎంత కష్టం చెప్పాను మీకు. ఏం చెప్పాను? పరలోకం ఎట్లుందని అడిగి, పరలోకం ఎట్లుందని అడిగి ఏం చెప్పాను? మన ప్రవర్తనలోనే పరలోకము తన ప్రవర్తన కనిపెట్టుకున్నవాడు కాపాడుకున్నట్ట ఏం చేస్తాడు? తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. అనగేంటి? పరలోక రాజ్యాన్ని చేరుస్తాడు. పరలోక రాజ్యంలో దేవునికి తన ప్రాణాన్ని, తన ఆత్మని అప్పగిస్తాడు. ఆ ప్రాణం ఎప్పుడు కూడా నిత్య జీవము, నిత్యానందం అక్కడ ఉంటుంది. కాబట్టి చెడుతనం విడిచినట్టు యథార్థవంతులకు రాజమార్గం. యథార్థవంతులకి రాజమార్గం ఏంటంట? చెడుతనాన్ని విడిచిపెట్టాలి. చెడుని విడిచిపెట్టుకుని యథార్థంగా జీవించిన విలువ ఉంటుందా? ఉండదంటే మాట్లాడతావు, కానీ నీలో దొంగతనం పోలేదు, అబద్ధం పోలేదు, దోచుకునే బుద్ధి పోలేదు. అప్పుడు రాజమార్గం అవుతుంది. అది వాడు యథార్థంగానే మాట్లాడతారు, కానీ ఉండదంటే మాట్లాడుతున్న వాళ్ళు మన బుద్ధులు చెడు బుద్ధులు. దొంగతనం ఎవరికైనా కొబ్బరికాయ పండుగండి, సంక్రాంతికి పోతాం, సిగరెట్కి పోతాం. ఏమండి? ఎవరిదైనా అట్టిగా ముగ్గురమండి, ఒక అక్కలు ఆకుని పోతాడు, చేతికి అందకుండా సరే రాయేసి. ఈ సాక్ష్యం ఉంటే అది రాజమార్గం అవుతుందా? అవదండి. ఈ మన మధ్య నడుస్తాయి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా. అందరూ కాబట్టి మనం నిజమే ప్రభువా అని అనుకుంటే మంచిది. దేవుని స్తోత్రం. ఏమండి? చెడుతనం విడిచి నడవాలంట. చెడుతనం విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గం. చెడుని విడిచి నడవాలి. ఎందుకు నడవాలి? చెడుని విడిచిపెట్టేయాలి. నీ చేతి కనబడి నీకు వదిలేదు, అది నాది కాదు. పేడగలు కనబడింది సంగ్రెస్కి వెళ్తావా? సింగ్లెస్కి వెళ్తావు. పేడగలు కనపడితే అది నా అక్కడ గెత్తి కోసం వస్తాడు, నాకే మరి అంతే. ఒక కొబ్బరికాయ దొరుకుతా, ఒకటి ఏదైనా పర్సు పడిపోయినా, ఒక స్థలం పడిపోయినా అది నాది కాదు అన్నారు. ఒకవేళ విలువైన వస్తువులు పడిపోయి అనుకోండి, అవి తీయాలి, మనం వదిలేయకూడదు. తీసేం చేయాలి? సరాసరి గన్నవరం పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాలి. తీసుకెళ్ళి ఏమంటే ఎవరో పలానా స్థలం వస్తువు పడేసుకున్నారు, ఈ సెల్ ఫోన్ పడేసుకున్నారు. ఎందుకు అప్పచెప్పాలి చెప్పంటావా? మన వెనకాల వాడు మనలాంటి వాడు రాడు, దొంగ వస్తాడు. మీకు అర్థమవుతుందా? దొంగ చోటు ఏం చేస్తాడు? దాన్ని దోచుకుంటాడు. పాప ఆ వ్యక్తి నష్టపోతాడు కదా. ఇలాగూ చేయడం వల్ల ఈ దొంగకి అవకాశం ఒకటిగా పడిపోయిన వాడికి సరుకుని తిరిగి అప్పగించగలుగుతాం. అప్పుడు పోలీస్ స్టేషన్లో నీకు మంచి పేరు ఉంటుంది, పేపర్లో ఇస్తారు నీ పేరు. అవునా? చెప్పండి. మన కార్ డ్రైవర్కి 15 లక్షల క్యాష్ షూట్ కేసులో తెలిపారు బ్యాగ్లో. ఇంటికి వెళ్ళి చూశాడు, 15 లక్షలు ఉంది. ఎలా కనపడుతుంది తెలుసా? 100 తోసబొమ్మలు కనపడుతుంది. మనకి ఎలా కనపడుతుంది? ఈ వెళ్తుంది అప్పుడు తిరుగుకోరు. అదేదో శారంగా చెప్పింది కదా, కొల్లాపూర్ అవనాలు కొనిపించి కష్టపడడం చక్కగా రోజుకి 5 లీటర్లు తిప్పుకుని బతికేయచ్చు. మనం వడ్డీ గొప్ప ఇవ్వచ్చు అనుకుంటాం. మనం అనుకోకుండా మనుషులు ఉంటారు కదా. కానీ నేను ఎలా అనుకోలేదంట, ఈ పాముల్లో పుడితే నన్ను పోలీసులు పుడిచేస్తారు, తీసుకెళ్ళిన తర్వాత నన్ను బంధించేస్తారు.
ఈ ముద్దు కూడా ఉంటావు, ఈ ముద్దు కూడా ఉంటావు అని భయపడిపోయి గబగబ ఉరికిపోయి పట్టుకొచ్చి ఎక్కడైతే దింపారో వాళ్ళ అడ్రస్ తీసుకొచ్చి వాళ్ళని పిలిచి డబ్బుందులో చెక్ చేయించి మళ్ళీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆ చేత ఒప్పించి మరి ఇవ్వలేదంటారు రేపు పొద్దున్న, లేదా తక్కువ ఉందంటారేమో. 5,000 ఇచ్చారండి, సపరేట్ కూడా తిరిగిపోయి 15 లక్షలకి ఆసక్తి 5,000 ఇచ్చారు. అయినా పర్లేదు, ఆయన వద్దనేటట్టు కూడా అయినా సరే పిల్లలకి పట్టుకెళ్ళాం సార్. దేవుని స్తోత్రం. మంచి పేరు, రాజమార్గం అది. నిజంగా నేను ఏదేమైనా ఒక అబద్ధం చెప్తే పోలీస్ స్టేషన్ అమ్మదు. ఎవరి గురించి మాట్లాడతాం తెలుసా? ఒకసారి 15,000 రూపాయలు బంగారం దొరికితే 10 తులాల బంగారం తీసుకొచ్చి మాకు అప్పచెప్పు రావడం గురించి మాట్లాడుతున్నావా? నీ బుద్ధులు మార్చుకొని చెప్తారు పోలీసులు అనరా? మంచి సాక్ష్యం. దేవుని స్తోత్రం. కాబట్టి తన ప్రవర్తన కనిపెట్టుకునేవాడు తన ప్రాణమును. ఇప్పుడు చెప్పండి, మన ప్రవర్తనలో పర్లోకం ఉందా లేదా? మన ప్రాణం కాపాడుకోవాలంటే దేవుడు కాపాడాలా, మనం కాపాడుకోవాలా? చెప్తుంది కదా, ఏం చెప్తుంది? తన ప్రవర్తన కనిపెట్టుకుని తన ప్రాణమును కాపాడుకుంటాడు. నీ ప్రాణాన్ని నువ్వే కాపాడుకోవాలి, నీ ఆత్మ నువ్వే దేవుడి దగ్గరికి అప్పగించాలి, నీ మనసు నువ్వే మార్చుకోవాలి. ఒక పొలనెట్టుకోవడానికి మాత్రం నీ మనసు మార్పు. మరొక చెప్పండి, నాకు ఇది తగదు అనే బుద్ధి తప్పు చేసేవాడికి ఆలోచన రావాలి. కొంతమందికి ఆలోచన రాదు. ఆ తప్పులో ఉన్నటువంటి భావపు శిక్ష మనం తెలియజేసినప్పుడు నిజమే కదా అనిపిస్తుంది. అందుకని మనం ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచి తెలియచేయాలి. తెలుసుకోలేదనుకో, దాన్నే ప్రేమించాలనుకో, అదే నరకానికి తీసుకెళ్తారు. రైతులు అదే అనారోగ్యాలు పాలు చేస్తారు. నీకు భర్త తెచ్చింది, నువ్వు తెచ్చిందంట, ఏం చేయాలి? డాక్టర్కి ఇచ్చేయండి, టెస్ట్కి ఇచ్చేయండి. అవునగా చెప్పండి. లేకపోతే నిత్యంగా నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించను, దండును, నీకు మేలుగలను, నీ లోకటి నీ భార్య ఫలించి దాచుకోవాలి ఉంటుంది, నీ పిల్లలు నీ భోజనం బలపు చుట్టూ ఒలివ మొక్కలే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని ఒకరి ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనప్పుడు మన శత్రువు సహా మిత్రులుగా చేస్తాడు. నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరం అవ్వాలంటే నీ ప్రవర్తన అంతర్జాతీయ అధికారాన్ని ఒప్పుకోవాలి. ఆయన అధికారాన్ని ఒప్పుకోవడమే కాకుండా దేవుని భయము భక్తి కలిగి చెప్తారని విడిచిపెట్టాడు. అప్పుడు నీ దేహము దేవుని ఆలంగా మార్చబడతాడు. నీ ఎముకలు శత్రువుని శరీరానికి, నీ మనసుకు నెమ్మది. అలాగ నువ్వు చేయాలంటే దేవుని సన్నిధిలో చెడుతనాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు నీ ప్రవర్తన దేవుడు కాచి కాపాడతాడు, కంచి వేస్తాడు. చెడుతనగా ఎంతో చోట్లేదు, జ్ఞాపకం లేని చందులో నిలబడలేదు. నీ ప్రవర్తన కనిపెట్టుకో. అలా నువ్వు జీవించినప్పుడు దావీదు వలె, అబ్రాహాము వలె, ఇస్సాకు వలె, యాకోబు వలె దేవుడు నిన్ను దీవించుగాక. ఆమేన్. దేవుడి మాట దీవించుగాక.